ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సహచరి మాతా రమాబాయి అంబేద్కర్ గారి 89వ వర్ధంతి కార్యక్రమం, అంటే చనిపోయిన రోజు. మరి ఆ సందర్భంగా ఇక్కడ మనము ఆమె చేసినటువంటి సేవలను స్మరించుకోవడానికి ఇక్కడ మరి సిద్ధార్థ సార్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇంకా మన మిత్రులు కూడా రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఆమె ఎంతో త్యాగం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక ప్రపంచ మేధావిగా తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైన పాత్ర ఉంది. సో ఆ వివరాలన్నీ కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి సార్ వాళ్ళందరూ కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. వెల్కమ్ జానకిరామ్ సారు, అదేవిధంగా జనార్దన్ సారు, శ్రీనివాస్ సారు, బ్రదర్ గారికి వెల్కమ్. ప్లీజ్ కమాండ్ టు ద డాష్. కమ్ కమ్. మరి సందర్భంగా ఆమె చేసినటువంటి త్యాగాన్ని మనము స్మరించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా రమాబాయి అంబేద్కర్ గారి చిత్రపటం ముందు మరి క్యాండిల్ లైటింగ్ చేసి, అంటే క్యాండిల్ వెలిగించాల్సిందిగా సిద్ధార్థ సార్ గారిని పెట్టండి. జోహార్ మాతా రమాబాయి అంబేద్కర్. జోహార్ త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్. జోహార్ మహనీయుల ఆలోచన విధానం. వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. ఇప్పుడు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామిన్న గారు, అదేవిధంగా సిద్ధార్థ గారు ఇద్దరు సంయుక్తంగా చిత్రపటానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులు అందరూ కలిసి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి ముఖ్యులు కూడా పటానికి పూలతో నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. మేడం రండి, రండి మేడం, పర్లేదు మేడం, రండి. మేడం అదేవిధంగా మేడం గారు కూడా మాతా రమాబాయి అంబేద్కర్ గారికి మేడం అక్కడ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసరు బాలసదన్లో అక్కడ అనాథలు 13 మెంబర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతిరోజు మేడం పిల్లలకి ఎస్కార్ట్ ఇక్కడ వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాహిత్య మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు ఈ సందర్భాన్ని చెప్పేదాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వచ్చి కూడా
అంటే అవగాహన వేయాలనుకున్న వాళ్ళందరూ అందరూ మీరు రండి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఒక 15 నిమిషాలు మీలా కొంచెం అందరా అవకాశం